ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. తుని మండలంలోని కొలువై ఉన్న తలుపులమ్మ తల్లిని ఆమె దర్శించుకుని 108 కలశాలతో సహస్ర ఘట్టాభిషేకం పూజలు చేశారు. వివిధ అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ పి విశ్వనాథరాజు, ఆలయ చైర్మన్ గొల్లి అచ్చయ్య నాయుడు ఆమెకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ తుని నియోజకవర్గంలో అత్యంత మహిమ కలిగిన లోవ తల్లి తలుపులమ్మ తల్లి దేవస్థానానికి రావడం జరిగింది. ఇక్కడ ఎస్కలేటర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. సో దట్ మన వృద్ధులకు కానీ ఎవరికైనా సరే ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పెద్దవాళ్ళు పేషెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు 3.5 కోట్లతోటి దేశంలోనే ఒక 1 ఆఫ్ ఇట్స్ కైండ్గా ఒక ఎస్కలేటర్ నిర్మిస్తున్నాము. త్వరలో ఇది 3 నెలలు 4 నెలల్లో పూర్తవుతుంది. ఇది అలాగే ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం ఒకటి లేదు, అది అవ్వదు కూడా. ఎందుకంటే దాదాపు రోజుకి మనకు ఆషాఢ మాసంలో వచ్చేసి రోజుకి 40,000 మందికి పైగా వస్తారు జనాలు. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లడం అనేది అది అసాధ్యమైన పని. కాబట్టి ఎస్కలేటర్ అనేది మనం ఒకటి ఇక్కడ నిర్మించుకుంటే ప్రజలందరికీ కూడా సౌకర్యం కలిగించినట్టు ఉంటుంది. అలాగే ఒక సేఫ్టీ మెజర్ కూడా ఉంటుంది. ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను మన హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళు వచ్చి దివ్యాని మేము తలుపులమ్మ తల్లి దర్శనం చేసుకోవాలి అన్నారు. అలాగే చేపిస్తాను రండి తప్పకుండా అన్నాను. లేదమ్మా మాకు తలుపులమ్మ తల్లి మొక్కుంది అన్నారు. మొక్కు అంటే నేను ఆశ్చర్యపోయాను. అంతలాగా మన తలుపులమ్మ తల్లి మహిమ అంతలా చాటింది. కాబట్టి రాబోయే రోజుల్లో మన ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా టూరిజం పెరుగుతుందని ఆశిస్తున్నాము. ఈ తాకిడి అంతా తట్టుకుంటుందని మనం ఇవాళ ఎస్కలేటర్ అనేది, అలాగే రాజగోపురం మందిరం స్టెప్స్ కానీ దాదాపు 365 లక్షలతోటి మనం ఇది నిర్మించుకుంటున్నాము. దీనికంతా మీ అందరి సహకారం కూడా ఉండాలి. ఒక 4 నెలల్లో ఇదంతా ఆషాఢ మాసానికి తయారయ్యే విధంగా మేము అందరం కూడా ఆలోచిస్తున్నాం. స్పెషల్ గా మన ఈఓ గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారి స్పెషల్ ఇంట్రెస్ట్, వారి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకూడదని చెప్పి వారు ఇంట్రెస్ట్ తీసుకొని మరి ఒక మల్టీనేషనల్ కంపెనీని ఇవాళ ఒక టెండర్కి పిలవడం జరిగింది. ఎవరైతే శాంక్షన్ అవుతారో వాళ్ళందరూ కూడా మంచిగా సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించి వేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.